ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అంటే వన్ ఆఫ్ ది స్టెమ్ ఓపీటీ స్టూడెంట్ మెసేజ్ పెట్టారనమాట. విత్ హిస్ పర్మిషన్ నేను ఈ పర్టిక్యులర్ వీడియో అనేది చేస్తున్నా. అతను ఏమడిగాడంటే యాక్చువల్‌గా సార్ నేను ఇట్లా పలానా కంపెనీలో పనిచేస్తున్నాను స్టెమ్ ఓపీటీ మీద. ఇప్పుడు నేను కన్సల్టెంట్ దగ్గర పనిచేస్తున్నాను. సో, ఈ కన్సల్టెంట్ దగ్గర నుంచి ఇప్పుడు నేను కంపెనీని డైరెక్ట్‌గా ఎళ్ళాలి అనుకుంటే నాది మంచి జాబు. క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో, కానీ కన్సల్టెంట్ నాకు సరిగ్గా పే చేయట్లేదు. నేను కన్సల్టెంట్‌ని వదిలేసి డైరెక్ట్‌గా ఇప్పుడు క్లయింట్‌కి అప్రోచ్ అవుతే ఎలా ఉంటది? కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, ఒక 10 సంవత్సరాల ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి నేను జాయిన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు నేను ఒకవేళ క్లయింట్ దగ్గరికెళ్తే మళ్ళీ ఆ క్లయింట్‌కి తెలుస్తదా? డౌట్ వస్తదా? కన్సల్టెంట్‌కి ఏమైనా కోపం వస్తదా? డైరెక్ట్‌గా ఎళ్లి వాళ్ళని అడగచ్చా? వాళ్ళతో జాయిన్ అవ్వచ్చా? అని చెప్పేసనమాట. సో, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో చాలా ఉన్నాయి విషయాలు. ఏంటి అంటే నేను 2, 3 మెసేజ్‌లు కూడా చూసా. నాకు ఇంకొకతను కూడా మెసేజ్ పెట్టిందేంటంటే, ఇప్పుడు వేజెస్ మెయిన్ ఏదంటే ఏదో ఒక వేజెస్ పెట్టుకొని అందరూ అప్లై చేస్తున్నారన్న హెచ్-1బీ ఏదో ఓపీటీ మీద ఉన్నోళ్ళు, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నోళ్ళు ఏదో ఒక రకంగా మీరు మేనేజ్ చేసుకొని అప్లై చేసుకుందాంలే హెచ్-1బీ అనేసి. సో, ఈ మెయిన్ పర్టిక్యులర్ టాపిక్ చేయడానికి కూడా రీజన్ అదే. ఎందుకు అంటే చాలామంది షార్ట్‌కట్ మీరు ఎంత సేపటికి కూడా ప్రెజెంట్ సర్వైవల్ ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఫ్యూచర్ ఆలోచించట్లేదు. ప్రస్తుతం డిఫరెంట్‌గుంది. ఒకప్పుడు ఏముంది మీరు దొంగ గ్రీన్ కార్డ్‌లు పెట్టి జాబ్‌లలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! స్టూడెంట్‌లు. నడిచింది. నో ప్రాబ్లమ్. ఎవడు పట్టుకోలా. అడగల. దొంగ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా యూఎస్ వచ్చిన తెల్లారే 10 ఏళ్ళు యూఎస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందని పెట్టినా, ఎలా పెట్టినా అప్పుడు జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. తర్వాత హెచ్-1బీలోనే అన్ని రకాలుగా నడిచింది. అందరూ ఇష్టం వచ్చినట్టు పార్ట్ టైమ్ జాబులని అసలు పార్ట్ టైమ్ జాబులు చేసుకోవడానికి 70-80% స్టూడెంట్స్ అమెరికా ఎళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇమిగ్రేషన్ టైట్ అయిపోయింది. ప్రతి కార్నర్‌లో ఏ రకమైన లూప్ హోల్ ఉన్నా సరే వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇంకా భయం లేకుండా ఇలా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా చాలా వస్తూ ఉంటాయి కదా! మీకు ఓపీటీ కావాలా? స్టెమ్ ఓపీటీ కావాలా? కాంటాక్ట్ చేయండి. ఫేక్ పేరోల్ రన్ చేస్తాం. మొన్న సారా గొంజాలిస్ కూడా ఒక డైరెక్ట్‌గా కన్సల్టెంట్ పర్సన్ తోటి ఫోన్‌లో మాట్లాడింది. ఆయన చెప్పాడు మేమింత 2100 ఎంతో తీసుకుంటాము. 300 టాక్స్ కట్టాలి. 1800 మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాము అని చెప్పి. హెచ్-1బీ చేస్తే హెచ్-1బీకి ఇంత కమిషన్ అని చెప్పేసి. సో, మీరు ఏంటంటే ఒకటి షార్ట్ కట్ అనేది ఎప్పటికి ఏదో ఒక రకంగా మనకి ఎక్కడో అక్కడ దెబ్బవుతది. అయిపోయింది. ఒకప్పుడు ఎళ్లారు, షార్ట్ కట్‌లో ఎళ్లారు, ఇంకో రకంగా ఎళ్లారు, సెటిల్ అయ్యారు, అందరికి జాబ్‌లొచ్చినాయి, ఎట్లో గట్ల సర్వైవ్ అయ్యారు. జాబులు రానోళ్ళు బిజినెస్‌లు పెట్టుకున్నారు. నడిచిపోయింది. అయిపోయింది. ఆ కాలం నడిచిపోయింది. ఇప్పుడేంటంటే మీరు మంచిగా ఉన్నంత వరకు ఫైన్. నో ప్రాబ్లమ్. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?